రాష్ట్రం కోసం నిరంతరం శ్రమిస్తున్న వ్యక్తి, రాష్ట్ర ప్రయోజనాల కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం 50 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం కలిగిన చంద్రబాబు నాయుడు గారిని ఈరోజు అంబటి రాంబాబు మాట్లాడే మాటలు చూస్తే దేంతో కొట్టాలో మాకు అర్థం కాలేదు. నువ్వు మనిషా, పశువా, దేనికి పుట్టావురా అని అడుగుతున్నావు. నువ్వు మనిషికే పుట్టావా? నువ్వు ఒక తల్లికి పుట్టావా? నువ్వు ఒక తల్లిని దూషిస్తావా? మేము అడుగుతున్నాం, ఒక తల్లిని దూషిస్తావా? చంద్రబాబు నాయుడు గారి తల్లిని ఎలా మాట్లాడతావు? నువ్వు ఏ విధంగా దూషిస్తావు? మేము ఒకటే చెప్తాం, నిన్ను చెప్పుతో కొట్టాలా, దేంతో కొట్టాలని అడుగుతున్నాం. ఈ రాష్ట్రంలో కాదు, ఈ భూమి మీద బతికే అర్హత నీకు లేదు. అరే అంబటి రాంబాబు, అరే అంబటి రాంబాబు, ఒరే పశువుల రాంబాబు, ఒక దున్నపోతు రాంబాబు, ఇంకోసారి కానీ చంద్రబాబు నాయుడు గారికి బేషత్తుగా క్షమాపణ చెప్పాలి. క్షమాపణ చెప్పకపోతే ఈ రాష్ట్రంలో నేను తిరగనివ్వం. చెప్పులతో కొడతాం, దేంతో అయినా కొడతాం. ఇన్ని రోజులు క్రమశిక్షణ కలిగిన పార్టీలాగా ఉన్నాం. ఈరోజు మా నాయకుడినే దూషిస్తే మేము ఎందుకు క్రమశిక్షణగా ఉండాలి? ఇంకా మేము చంద్రబాబు నాయుడు గారి మాటలు కూడా మేము వినం. ఈ రాష్ట్రంలో వినే ప్రసక్తే లేదు. ఇంకా వైసీపీ నాయకులు ఎవరైనా కానీ, మా నేతలు కానీ ఏది పడితే అది మాట్లాడితే, చంద్రబాబు నాయుడు గారినైనా లోకేష్ గారినైనా ఏది పడితే అది మాట్లాడితే అక్కడికక్కడే గొడ్డలిపి ఎక్కడే కొట్టి ఈరోజు వేలాడేస్తాం. వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఏంటండి ఇది? ఇంత దుర్మార్గమా? నువ్వు మనిషేనా అని అడుగుతున్నావు. నీ నోట్లో నుంచి వచ్చిన మాట నువ్వేమన్నా అన్నం తింటున్నావా, గడ్డి తింటున్నావా, లేకపోతే ఇంకేమన్నా తింటున్నావు? పెంట తింటున్నావు. నువ్వు పెంట తింటున్నావు. చంద్రబాబు నాయుడు గారిని దూషిస్తావా? చంద్రబాబు నాయుడు గారిని దూషిస్తావా? అరే అంబటి రాంబాబు, కబ్బర్దారు అంబటి రాంబాబు, క్షమాపణ చెప్పకపోతే వదిలిపెట్టే ప్రసక్తే లేదు.